ఓం శ్రీమాత్రే నమః. జీటీవీ ప్రేక్షకులకు నవరాత్రి మరియు దసరా శుభాకాంక్షలు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యే నమస్తస్యే నమో నమః. నవరాత్రి పూజలు హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి. దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. అశ్వయుజ శుద్ధ పాడ్యము నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిపి దసరా అంటారు. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయదశమి, దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజలు చేస్తారు. తొలి 3 రోజులు పార్వతిగా, తరువాత 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా అమ్మవారిని ఆరాధిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. నవరాత్రులలో నవదుర్గల అలంకారాలలో పరాశక్తి మనకు దర్శనమిస్తుంది. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ. దసరా పండుగ అనగానే అందరికీ దుర్గాదేవి నవరాత్రులే గుర్తుకు వస్తాయి. నవ అంటే నూతన అని, రాత్రి అంటే జ్ఞానమని అర్థం. నవరాత్రి అంటే నూతన జ్ఞానం అని అర్థం. వీటిని భక్తులకు ప్రసాదించే రోజే నవరాత్రి ఉత్సవాలు అని చెప్పాలి. 9 రోజులు అమ్మవారు 9 అవతారాలలో భక్తులకు దర్శనమిస్తారు. మహిషాసురుడు అనే రాక్షసుని చంపేందుకు లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరించారు. అందుకే అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంతో అలంకరించి ఆయా నామాలతో ఆరాధిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క అవతారం నుండి మరొక 2 అవతారాలు వెలుపడ్డాయని, అందుకే నవదుర్గలుగా దుర్గాదేవి అమ్మవారిని పూజిస్తారని మన చరిత్ర చెబుతుంది. దుర్గాదేవి అవతారాలు, ఆ పూజ వల్ల కలిగే ప్రయోజనాలు ఇలా ఉంటాయి. ఈ పండుగను శరన్నవరాత్రి అని కూడా అంటారు. అనగా శరత్ ఋతువు ఆరంభంలో వచ్చే పండుగ కాబట్టి దసరాకి ఈ పేరు వచ్చింది. యత్పూజితం మయాదేవ పరిపూర్ణం ప్రస్తుతే అనయ ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యామః. నమస్కారం చేసుకోండి. మహాకాళీ మహాలక్ష్మీ ప్రసన్నవరదా భవతో అనేన దేవీ శరణవరాత్రోత్సవ సందర్భేన చతుర్దశేన. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, ఆ తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, ఆ తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని వారు విశ్వసిస్తారు. సామాన్యులే కాకుండా యోగులు నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శాంతేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం దసరాలో ఒక ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. కొన్ని ప్రాంతాలలో పార్వతీదేవిని కనకదుర్గగా, మహాలక్ష్మిగా, సరస్వతిగా, అన్నపూర్ణగా, గాయత్రీదేవిగా, బాలాత్రిపుర సుందరి దేవిగా, రాజరాజేశ్వరి దేవిగా, మహిషాసుర మర్దినిగా ఆరాధిస్తూ ఉంటారు. ఇది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఎవరికి వారు తమ ప్రాంతీయ దేవాలయ ఆచారాన్ని బట్టి అనుసరిస్తూ ఉంటారు. అవతారాలు మారుతూ ఉంటాయి, కానీ మూల శక్తి మాత్రం ఒక్కటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో పండగ విశిష్టత గురించి మరో వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.